ఢిల్లీలో నూతనంగా నిర్మించిన ఏఐసీసీ ఆఫీస్ ప్రారంభోత్సవంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 140 ఏళ్లుగా దేశం కోసం నిస్వార్థంగా సేవ చేసి దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకుందని ఆయన అన్నారు. ఇవాళ దేశ ప్రజలకు పండుగ రోజని ఆయన పేర్కొన్నారు. ఇకపై ఇక్కడి నుంచి దేశ భవిష్యత్తు కోసం ప్రణాళికలు రచించబోతున్నామన్నారు. దేశ ప్రజల ప్రయోజనానికి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఓ వేదిక కాబోతుందని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. దేశానికి స్వతంత్రం ఇవ్వడమే కాకుండా ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా ఇవ్వడమే కాకుండా నిజమైన బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని రాజ్యాంగాన్ని అమలు చేసే క్రమంలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 140 సంవత్సరాల నుంచి పేద ప్రజల తరఫున ముఖ్యంగా దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనారిటీలను అందరి సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పాటుపడుతున్న కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల తర్వాత సొంత కార్యాలయాన్ని నిర్మించుకున్నది. మీరు ఇన్ని సంవత్సరాలు దేశాన్ని నడిపిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సొంత కార్యాలయాన్ని కట్టుకున్నదంటే ఎంత నిస్వార్థంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు ప్రజలకు సేవలు అందించిందో చూడండి. నిన్నగాక మొన్న వచ్చిన ప్రాంతీయ పార్టీలు కావచ్చు, లేకపోతే భారతీయ జనతా పార్టీ కావచ్చు, 140 సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆర్థిక స్థితిగతులు, 40 సంవత్సరాల సీనియారిటీ ఉన్న భారతీయ జనతా పార్టీ యొక్క ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో చూడండి. కాబట్టి ఈరోజు ఇక్కడి నుండి ఈ దేశాన్ని 21వ శతాబ్దంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనో ప్రణాళికలు సిద్ధాంతపరంగా ప్రజల యొక్క సంక్షేమం కోసం, ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం ఇక్కడి నుంచి ప్రణాళికలు రచించబడతాయి. రాబోయే రోజుల్లో పేద ప్రజలకు అందరికీ కూడా ఇక్కడి నుంచి దశ దిశ నిర్ధారించడమే కాకుండా దేశాన్ని ముందుకు నడిపించడంలో ప్రపంచంలోనే ఒక మేటి దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దడానికి కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచి విధి విధానాలను నిర్ణయించడం జరుగుతుంది. ఇది దేశ ప్రజలందరికీ కూడా ఒక పండుగ రోజు. ఎందుకంటే ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ ఒక అద్భుతమైన కార్యాలయాన్ని, సిద్ధాంతాల ప్రాతిపదికన నిర్మించుకున్న కార్యాలయాన్ని ఇక్కడి నుంచి దేశం యొక్క ప్రగతి కోసం ప్రణాళికలు సిద్ధం చేసే కార్యాలయాన్ని నిర్మించుకొని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. తప్పకుండా ఇక్కడి నుంచి ఈ దేశాన్ని ఒక బలమైన దేశంగా, శక్తివంతమైన దేశంగా మార్చడానికి ప్రణాళికలు ఇక్కడి నుంచి రచించబడతాయి. ఇది దేశ ప్రజల యొక్క ప్రయోజనానికి